వెనక ఉన్నటువంటి సోదరులంతా కుర్చీల్లో వచ్చి కూర్చుంటే సభ నిండుతనంగా ఉంటుంది. ముసల్లి సయ్యద్ సలావుద్దీన్ గారు కృష్ణారెడ్డి గారిని శాల్వతో సత్కరిస్తున్నారు. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడారు కృష్ణారెడ్డి గారు. ఆ వ్యక్తి కూడా నవ్వుతూ పలకరించారు. నవ్వుతున్నారంటే మౌనం అర్థానికి గారమే. ఇంతవరకు స్నేహాన్ని చాలా మంది పంచావా? వెనక ఉన్నటువంటి సోదరులంతా కుర్చీల్లో వచ్చి కూర్చుంటే సభ నిండుతనంగా ఉంటుంది. రషీద్ భాయ్ గారిని దుశ్శాలతో సత్కరించి ఆయన ఆశీర్వాదం పొందారు. ముసల్లి సయ్యద్ సలావుద్దీన్ గారు కృష్ణారెడ్డి గారిని శాల్వతో సత్కరిస్తున్నారు. ఖమర్ బాబు ఇబ్రహీము మన కావ్య కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడారు కృష్ణారెడ్డి గారు. ఆ వ్యక్తి కూడా నవ్వుతూ పలకరించారు. నవ్వుతున్నారంటే మౌనం అర్థానికి గారమే. ఇంతవరకు స్నేహాన్ని చాలా మంది పంచావా? కృష్ణారెడ్డి अल्लाह भरपूर मदद फरमा, अल्लाह भरपूर अल्लाह की तादेर अल्लाह की फरमा, अल्लाह हर एक इनके साथ मोहब्बत के साथ पेश आने की तौफीक नसीब फरमा। अल्लाह मस्जिद के हर लाइन के अल्लाह इन्होंने जो बात की अल्लाह की अल्लाह मुबारकबादी साथ हमारी इस दुआ हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम सब तो फरमा कबूल फरमा। सल्लल्लाहु तआला अला खैर खल्क़ि मुहम्मदिन व अला आलिहि व अस्हाबिहि अजमाइन बिरहमतिका या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। పెద్ద పార్టీలు కాదు మనం చూడాల్సింది స్థానికంగా మన అందరం కలిసి కట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, మన మనోభావాలు దెబ్బతినకుండా ఉండేదాని కోసం, మనం మంచిగా జీవించేదాని కోసం మనందరం కలిసి సేవ్ కావాలని కాపాడుకునే దానికి నాతో కలిసి రండి. నేను సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. మళ్ళా మీ అందరి ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ మీ మనోభావాలను పెంచే క్రమంలో, మనోభావాలు దెబ్బతినకుండా చూసే దాంట్లో మొట్టమొదట నేను ఉంటాను. ఆ విధంగా మీకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఒక మంచి రాజకీయ స్థానాన్ని కావలిలో ఏర్పరిచేదానికి చూస్తానని మతపరంగా తెలియజేస్తుంది. రెండో విషయం, వైకుంఠపురంలో ఒకటి కబరిస్తాన్ ఉంది. కానీ ఈరోజు పట్టణం విస్తీర్ణం అయిపోయింది. పల్లె ప్రాంతాల నుంచి చాలామంది ముస్లిం సోలు జీవనోపాధి కోసం కావలికి వస్తున్నారు. కానీ అక్కడ ఉన్న బొంతరాయి అయినందువల్ల, అక్కడ ఉన్న సమాధాన్ని మళ్ళా సమాధులు పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నందువల్ల, విస్తీర్ణం కావలి విస్తీర్ణం పెరిగినందువల్ల ఇంకొక కబరిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను గుర్తించానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అందుకనే ఈ రోజున దక్షిణ వైపున నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మందాడి చెరువు దగ్గర 10 ఎకరాల స్థలాన్ని తీసుకొని, ఎందుకంటే ఆ చెరువు ఆయకట్టు తగ్గిపోయింది. ఆ చెరువు కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా లేవుట్లు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఆ చెరువు నిండాల్సిన అవసరం లేదు. చెరువు కింద పంటలు పండే పరిస్థితి లేదు. పాపిరెడ్డి చెరువు కిందనే పండుతున్నాయి. కాబట్టి ఆ చెరువు ఈరోజు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక మంచి పవిత్రమైనటువంటి, మనం ఎలా బతికామని కాదు, మన పోయిన తర్వాత మనల్ని తీసుకుపోయే సాగనంపే విధానం గొప్పగా ఉండాలి. మన పూర్వీకులు స్థానం చాలా గొప్పగా ఉండాలి. కాబట్టి అక్కడ నిజమైన అల్లా ఉంటాడు, అక్కడ నిజమైన శివుడు ఉంటాడు. అది పవిత్రమైన స్థలం. మీరు కావాలంటే శ్మశానంలో కళలు రావు, శ్మశానంలో పవిత్రత ఉంటుంది. అందుకు ఆ పవిత్ర స్థలాన్ని, ఆ మందాడి చెరువులో 10 ఎకరాల స్థలంలో కాంపౌండ్ వాళ్ళు కట్టి, చెరువులో నీళ్లు వచ్చినా మునిగిపోకుండా ఎత్తుగా మట్టి తోలి మన సమాధులను ఏర్పరచుకునే దానికి, మన పూర్వీకులను అక్కడ భద్రపరుచుకునే దానికి నేను పలికాను. తొందరలోనే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మొట్టమొదట నా లోకల్ మేనిఫెస్టోలో ఆ కార్యక్రమాన్ని చేశానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను.
రెండు, ఒకప్పటి కంటే ఇప్పట్లో మన మతాన్ని మనం ప్రేమించుకుంటున్నాం, మన మతాన్ని గౌరవించుకుంటున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మత విశ్వాసాల ఎడల ప్రేమానురాగాలు పెంచుకుంటున్నారు. కాబట్టి మన మతాన్ని మనం గౌరవించుకోవడం తప్పు కాదు, ఎదుటి వ్యక్తిని కించపరచడం తప్పు అవుతుంది. కానీ మన మతాన్ని ఎంత ప్రేమించుకున్నా అది గొప్పే. కానీ